ఈ వీడియో చూడకపోతే మీ ఛానల్ కున్న మోనిటైజేషన్ కూడా పోయే ఛాన్స్ ఉంది. ఎవరి యూట్యూబ్ ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిందో వాళ్ళ ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ యూట్యూబ్ ఛానల్లో మీరు 6 months వరకు అంటే 6 నెలల వరకు ఎలాంటి వీడియో కానీ షార్ట్ వీడియో కానీ కమ్యూనిటీ పోస్ట్ కానీ ఎలాంటి యాక్టివిటీ చేయకపోతే ఆఫ్టర్ 6 months తర్వాత 6 నెలల తర్వాత మీ ఛానల్ కున్న మోనిటైజేషన్ పోయిద్ది. సో మీకు హెల్త్ ఇష్యూ ఉన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ ఛానల్లో కనీసం కమ్యూనిటీ పోస్ట్ అనే పెట్టాలి, ఛానల్ని యాక్టివ్గా ఉంచుకోవాలి. చాలా మంది తెలిసి తెలియక ఏం చేస్తున్నారంటే సో ఏదన్నా ఒక చిన్న ఇష్యూ రావడం వల్ల మీ ఛానల్లో వీడియోస్ పెట్టడం ఆఫ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే అట్లా 6 months వరకు ఛానల్లో ఎలాంటి యాక్టివిటీ లేకపోతే 6 months తర్వాత ఛానల్ కున్న మోనిటైజేషన్ పోతుంది. సో అట్లా బాధపడుతున్నారు అనమాట. సో మీరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మోనిటైజేషన్ అయిన తర్వాత కనీసం ఒక 2 months ఒక్కసారి అయినా సరే మీ ఛానల్లో ఒక కమ్యూనిటీ పోస్ట్ అయినా సరే, ఒక షార్ట్ వీడియో అయినా సరే, ఒక నార్మల్ వీడియో అయినా సరే పోస్ట్ చేయండి. అప్పుడే ఛానల్ యాక్టివ్గా ఉంటుంది. 6 months వరకు ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయకుండా ఉంటే ఛానల్కున్న వాచ్ టైం మొత్తం పోయిద్ది, మోనిటైజేషన్ పోయిద్ది. మళ్ళీ మీరు వీడియోస్ పెట్టుకోవాలి, మళ్ళీ మీకు వాచ్ టైం రావాలి, మళ్ళీ మీరు మోనిటైజేషన్కి అప్లై చేసుకోవాలి. సో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలంటే వీడియోస్ని పోస్ట్ చేసుకోండి. డైలీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయండి. కనీసం ఒక కమ్యూనిటీ పోస్ట్ అయినా పెట్టుకోవాలి. ఛానల్ యాక్టివ్గా ఉండాలి. థ్యాంక్ యూ.